హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏస్ మూవీ చూశాను. ఇది తమిళ సినిమా, తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇందులో హీరోగా విజయ్ సేతుపతి గారు, హీరోయిన్గా రుక్మిణి వసంత్ గారు నటించారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మన హీరో పేరు బోల్డ్ కాశీ అన్నమాట. తను కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయాలని చెప్పి మలేషియాకి వస్తాడు. ఈ సినిమా మొత్తం మలేషియాలోనే జరుగుతుంది. అయితే మలేషియాకి వచ్చిన హీరోకి మలేషియాలో ఒక ఫ్రెండ్ ఉంటాడు అన్నమాట. అలా ఫ్రెండ్‌తో మలేషియా తిరుగుతున్న టైంలో ఒకసారి హీరోయిన్ పరిచయం అవుతది. అలా హీరోయిన్‌తో ప్రేమలో ఉన్న టైంలో హీరో ఒక ప్రాబ్లమ్‌లో ఇరుక్కుంటాడు. అసలు ఆ ప్రాబ్లమ్ ఏంది? అసలు హీరో మలేషియాకి ఎందుకొచ్చాడు? తన ఫ్లాష్‌బ్యాక్‌లో ఏం జరిగింది? అలాగే హీరో ఇరుక్కున్న ప్రాబ్లమ్ నుంచి తప్పించుకున్నాడా లేదా? అలాగే హీరోయిన్‌కున్న ప్రాబ్లమ్‌ని హీరో సాల్వ్ చేశాడా లేదా? చివరికి హీరో, హీరోయిన్ కలిసారా లేదా? అలాగే తను అనుకున్నట్టు గోల్ సాధించాడా లేదా హీరో అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే బాగుంది, నాకు నచ్చింది. మెయిన్ యోగి బాబు కామెడీ అయితే చాలా బాగుంది. మెయిన్ యోగి బాబు కామెడీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అన్నమాట. అలాగే ఇందులో యోగి బాబు ఫస్ట్‌లో లేడీ గెటప్ వేస్తాడు. అక్కడ వచ్చే కామెడీ సీన్లు అయితే చాలా బాగున్నాయి. అలాగే విజయ్ సేతుపతి యాక్టింగ్ కూడా బాగుంది. అలాగే పృథ్వీరాజ్ ఉన్నాడు కదా, యానిమల్‌లో విలన్‌గా వన్ ఆఫ్ ది విలన్, అదే విలన్‌కి అన్న క్యారెక్టర్ చేశాడు కదా, అతను కూడా ఇందులో నెగిటివ్ రోల్ చేశాడు. అతని రోల్ కూడా చాలా బాగుంటుంది. హీరోయిన్‌ని ఎప్పుడు ఏడిపిస్తుంటాడన్నమాట. అతని రోల్ కూడా బాగుంది. ఫైట్లు కూడా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కాకపోతే సాంగ్స్ అంతగా బాలేవు. ఎందుకంటే ఇది డబ్బింగ్ సినిమా కదా, సాంగ్స్ తెలుగులో అయితే అంతగా నాకైతే నచ్చలేదు. యాక్టింగ్ వైజ్ హీరోయిన్ కూడా చాలా బాగా యాడ్ చేసింది. హీరోయిన్‌కి కూడా చాలా మంచి రోల్ ఉంది ఈ సినిమాలో. అలాగే గ్యామ్లింగ్ గురించి కానీ దాని గురించి బాగా క్లియర్‌గా చూపిచ్చాడు. అలాగే విలన్ క్యారెక్టర్ కేజీఎఫ్‌లో వన్ ఆఫ్ ది విలన్ ఉంటాడు కదా, అదే రాకీ బాయ్‌ని బెంగుళూరుకి తీసుకురావడానికి ముంబైకి వస్తాడు కదా, అతనే ఇందులో మెయిన్ విలన్. అతను కూడా చాలా బాగా చేశాడు. ఈ కరెక్ట్ హీరోకి పోటీగా బాగా యాక్ట్ చేశాడు. ఫైట్లు బాగున్నాయి. నాకైతే ఓవరాల్‌గా మూవీ నచ్చింది. మెయిన్ కామెడీ ఉంటది. యోగి బాబు కామెడీ అయితే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. వన్ టైమ్ వాచబుల్. డైరెక్షన్ కూడా బాగుంది. మీరు చూడాలనుకుంటే చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను. నాకైతే నచ్చింది. మెయిన్ కామెడీ అయితే చాలా బాగా నచ్చింది, యోగి బాబు కామెడీ. నాకు ఈ సినిమాలో యోగి బాబు కామెడీ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.